నెంబర్ ఆఫ్ ఎన్ని రోజులు ఉన్నాయి అనేది ఎన్ని రోజులు ఆ నెంబర్ ఆఫ్ డేస్ ని క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఇప్పుడు సోలార్ క్యాలెండర్ ని తీసుకుంటే మనకు తెలిసిందే 365 డేస్ ఉంటాయి ఇయర్ లో. అదే మనం ఈ లూనార్ క్యాలెండర్ ని కనుక తీసుకుంటే దానిలో 355 రోజులు ఉంటాయి అన్నమాట. 54 రోజులు ఉంటాయి. అంటే 365, 354. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అవుతుందంటే 11 years. ఈ పురుషోత్తమ మాసం ఎలా వస్తుంది? ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆ 11 days డిఫరెన్స్ తీసుకుంటే కరెక్ట్ గా 3 years కంప్లీట్ అయ్యేసరికి ఒక ఎక్స్ట్రా మంత్ అనేది వస్తుంది అనమాట. అయితే మన వేదాల ప్రకారం ఏంటంటే మన శాస్త్రాల ప్రకారం ప్రతి మాసానికి కూడా ఒక అధిపతి ఉంటారన్నమాట. ఒక దేవత అధిపతిగా ఉంటారు. అలా ఈ మలమాసానికి అధిపతి అనేది ఎవరు ఒక మలమాస దేవత ఉంటుందన్నమాట. అయితే అందరూ ఈ ఎక్స్ట్రా మంత్ కదా, మిగతా మంత్ లో అయితే మిగతా నెలల్లో అయితే ప్రతి నెలకి ఒక ప్రయారిటీ ఉంటుంది. అవన్నీ ప్రీ డిఫైన్డ్ అనమాట, అన్ని ముందే ఉన్నవి. సో ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ అధిక మాసం నాకు ఎక్స్ట్రా వచ్చింది కదా, ఈ క్యాలెండర్స్ డిఫరెన్స్ వల్ల ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. దానికి ఏంటంటే ఆ టైంలో ఎవరు ఎలాంటి యాక్టివిటీస్ చేయడానికి అవ్వదు అనమాట, శుభకార్యాలు ఏవి చేయడానికి అవ్వదు. అందుకనే అందరూ ఆ మలమాసాన్ని అసహించుకుంటూ ఉంటారు. అధిక మాసాన్ని మలమాసం అంటారు. అయితే దాన్ని అందరూ తిట్టుకుంటూ ఉంటారు అనమాట. అబ్బాయి ఎందుకు ఈ మాసం వచ్చింది, ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి అవ్వదు, అంటే వివాహాన్ని చేయడానికి అవ్వదు, గృహప్రవేశాలు అలాంటివి ఏమి, మంచి కార్యాలు ఏవి చేయడానికి అవ్వదు అని చెప్పేసి అందరూ ఆవిడని తిట్టుకుంటూ ఉంటారు. ఆవిడ చాలా బాధపడుతుంది అనమాట. ఈ అధిక మాస దేవత ఏం చేస్తుందంటే ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తుంది అనమాట, ప్రార్థిస్తుంది బ్రహ్మదేవుడిని. బ్రహ్మదేవుడు ఏం చేస్తారంటే ఆవిడని తీసుకొని వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. అయితే తర్వాత విష్ణుమూర్తి ఆవిడ బాధను చూడలేక గోలోకానికి తీసుకొని వెళ్తారు అనమాట. గోలోకంలోకి వెళ్ళిన తర్వాత యాక్చువల్ గా మనం భగవద్గీతలో భాగవతంలో ఏం నేర్చుకుంటున్నామండి, గోలోకంలో అందరూ ఎప్పుడు సంతోషమే సంతోషం, అక్కడ ఎవ్వరు దుఃఖిస్తూ ఉండరు అని. కానీ ఈ మలమాస దేవత ఏమవుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ చాలా దుఃఖిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు కృష్ణుడు చూసి విష్ణుమూర్తిని అడుగుతారనమాట, ఎందుకు ఈ మలమాస ఎవరు ఈవిడ ఎందుకు ఇంతగా గోలోకంలో దుఃఖిస్తుందంటే ఈవిడికి వచ్చిన కష్టం ఏంటి అంటే, అప్పుడు ఆవిడ చెప్పడం చెప్తుంది అనమాట, నేను అధిక మాసాన్ని అందరూ కూడా ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు అవి చేసుకోవడానికి కుదరదు కాబట్టి అందరూ నన్ను తిట్టుకుంటున్నారు, నన్ను బాగా తిడుతున్నారు, చీదరించుకుంటున్నారు అని చెప్తుంది. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తారంటే, సరే నువ్వు అసలు బాధపడకు, ఆ నా పేరు నీకు ఇస్తాను అని చెప్పేసి భగవంతుడు ఆ అధిక మాసానికి పురుషోత్తమ మాసం, భగవంతుడిని పురుషోత్తముడు అని అంటారు కదా, అదే పేరుని తనకి ఆ అధిక మాస దేవతకి, అంటే అధిక మాసానికి భగవంతుడు ఇస్తారు. అంతేకాదు నాలో ఉన్న క్వాలిటీస్ అన్ని కూడా ఈ మాసానికి వస్తాయి అని భగవంతుడు చెప్తారనమాట. భగవంతుడిలో ఉన్న క్వాలిటీస్ అంటే ఏంటి, లైక్ ఇప్పుడు భగవంతుడు చాలా ఈజీగా ప్లీజ్ అవుతాడు. ఇందాకే మనం స్టోరీ చెప్పుకున్నాం కదా, పాస్ట్ టైం భగవంతుడు లీల చెప్పుకున్నాం. అలా ఏంటంటే మనం చేసే చిన్న చిన్న సేవలకు కూడా, ఎలాగైతే తల్లిదండ్రులు పిల్లలకు చేసే చిన్న చిన్న మంచి పనులు ఏమైనా చేసినా చాలా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, సేమ్ అలాగే భగవంతుడు కూడా చాలా ఈజీగా ప్లీజ్ అవుతారు అనమాట. అలాగే ఏంటంటే ఆ ఈ అధిక మాసంలో కూడా మనకి ఏదైనా సరే, ఎలాంటి భగవంతుడికి సంబంధించిన ఎలాంటి సేవలు చేసినా వాటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనకు కూడా వచ్చే బెనిఫిట్ అనేది అధిక మాసం చాలా హ్యాపీగా, చాలా ఈజీగా ప్లీజ్ అవుతుంది. అంటే మనకు అక్కడ వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈవెన్ కార్తీక మాసం కంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్తున్నారు. మామూలుగానే కార్తీక మాసమే మనం అన్ని మాసాల్లోకి బెస్ట్ అనుకుంటాం. కానీ ఇప్పుడు ఈ పురుషోత్తమ మాసంలో వచ్చే బెనిఫిట్స్ ఇంకా కార్తీక మాసం కంటే ఇంకా ఎక్కువ అన్నమాట. అంటే మనం ఏ యాక్టివిటీస్ అయితే రెగ్యులర్ గా చేస్తూ ఉంటామో ఈ పురుషోత్తమ మాసంలో అవి ఇంకా ఎక్కువ చేయడం వల్ల మనం చాలా ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవుతాం అన్నమాట. అందుకే ఆచార్యులు ఏం చెప్తారండి, ఇది మనకి ఒక్కొక్కసారి కొన్ని సేల్స్ ఉంటాయి కదా, బంపర్ ఆఫర్లు అవి ఉంటాయి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, లేకపోతే ఒకటి కొంటే 10 ఫ్రీ, అలా పెట్టారనుకోండి. చీరలకు కానీ లేకపోతే ఏమైనా వస్తువులకు కానీ బయట మనం చూస్తూ ఉంటాం, మార్కెటింగ్ టెక్నిక్స్ అన్నమాట. కానీ ఇక్కడ ఏంటి, ఈవెన్ ఈ పురుషోత్తమ మాసం కూడా అలాంటిదే అన్నమాట.
మనం రెగ్యులర్ గా చేసే యాక్టివిటీసే ఈ పురుషోత్తమ మాసంలో చేస్తే వాటి వల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ వస్తుంది. అలా కాకుండా మనం ఇంకా ఇంకా ఎక్కువ డివోషనల్ యాక్టివిటీస్ చేసినప్పుడు మనకి చాలా బెనిఫిట్స్ అనేవి, అంటే చాలా మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. ఇంతే కాకుండా ఇంకా ఈ పురుషోత్తమ మాసాన్ని ప్రీవియస్ ముందు ఆ టైంలో ఎవరు ఫాలో అయ్యారు అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి ఏమవుతుందంటే కృష్ణుడు తర్వాత ఈ పాండవులు వనవాసం టైంలో ఉండేటప్పుడు కృష్ణుడు పాండవుల్లో అందరికంటే పెద్దవాడు. ఆ యుధిష్ఠిర మహారాజు, తర్వాత ద్రౌపది, వీళ్ళందరూ ఉంటారు అనమాట. వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, మీరు ఇంత సఫర్ అవ్వడానికి, తర్వాత ద్రౌపది కూడా ఆమ్, చాలా అవమానింపబడింది కదా, వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఈ ద్రౌపది అంతగా అవమానింపబడడానికి కారణం ఏంటి అంటే తన ఆ ప్రీవియస్ జన్మలో పురుషోత్తమ మాసాన్ని ఆవిడ రిజెక్ట్ చేసింది అనమాట, అవమానించింది. అందుకని ఆ తనకి అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అని చెప్తారనమాట. చెప్తే ఇంకా అప్పుడు వాళ్ళందరూ అడుగుతారు ఏంటి, ఏం చేసింది అని. అప్పుడు పూర్వ జన్మలో ఆ, ఈ ఆ ద్రౌపది ఏంటంటే మేధావి అని ఒక ఋషి కూతురు అనమాట. తనకి ఏమవుతుందంటే చిన్నతనంలోనే తల్లి చనిపోవడం, తర్వాత యుక్త వయసు వచ్చి కరెక్ట్ గా పెళ్లి టైం వచ్చేసరికి తండ్రి కూడా చనిపోవడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఆ ఆవిడ చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట. అయ్యో నాకు పెళ్లి జరగకుండా ఇలా ఇలా మిగిలిపోయాను, నాకు తల్లిదండ్రులు కూడా లేరు అని చాలా బాధపడుతూ ఉన్న టైంలో అక్కడికి దుర్వాస ముని వస్తారనమాట. దుర్వాస ముని వచ్చి అడుగుతారు. ఏ దుర్వాస మునికి చాలా సేవలు చేస్తుంది అనమాట ద్రౌపది. అప్పుడు దుర్వాస ముని అడుగుతారు, నీకు ఏమైనా కోరిక ఉంటే చెప్పు అంటే అప్పుడు ఈ ద్రౌపది ఏం చెప్తుందంటే, నాకు వివాహం కావాలి, నాకు తల్లిదండ్రులు ఇద్దరు లేరు, నాకు ఇంకా వివాహం చేసే వాళ్ళు ఎవరు లేరు, నాకు వివాహం కావాలి అని అడుగుతుంది అనమాట. అప్పుడు ఈ దుర్వాసముని ఏం చెప్తారంటే, నువ్వు ఆ, పురుషోత్తమ మాసం ఫాలో అవ్వు, అది 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, అది చాలా పవిత్రమైన ఆ మాసము. ఆ టైంలో మనం ఎలాంటి డివోషనల్ యాక్టివిటీస్ చేస్తే, మనం ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, చాలా మంచిది, నీకు మంచి జరుగుతుంది, నువ్వు కోరుకునేవి జరుగుతాయి, నువ్వు చెయ్యి అని చెప్తారనమాట. అయితే అప్పటికే ద్రౌపది ఏంటంటే చాలా దుఃఖంలో ఉంటుందన్నమాట. మళ్ళీ ఏంటి ఇవన్నీ చెప్తారేంటి, ఒక పక్క నాకు తల్లిదండ్రులు లేరు, నన్ను చూసుకోవడానికి, నన్ను ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అని చాలా బాధపడుతుంది అనమాట. బాధపడినప్పుడు ఇంకా ఏం చెప్తారంటే, నువ్వు బాధపడి నేను అవేం ఫాలో అవ్వను అని చెప్పేసి ఆవిడ ఖచ్చితంగా చెప్తుంది. అప్పుడు దుర్వాసముని చెప్తారనమాట, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నీ మీ మామూలుగా అయితే దుర్వాసమునికి చాలా ఫాస్ట్ గా కోపం వస్తుంది కదా, ఆయన అదే చెప్తాడనమాట. నువ్వు ఇంకొకళ్ళు ఎవరైనా ఈ పని చేసి ఉంటే నేను వెంటనే శపించి ఉండేవాడిని, కానీ నువ్వు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ లో ఉన్నావు, మీ నాన్నగారు కూడా లేరు, మీ నాన్నగారు నాకు మంచి ఫ్రెండ్ కాబట్టి నేను నిన్ను శపించకుండా వదులుతున్నాను, కానీ నువ్వు ఏ తప్పైతే చేశావో పురుషోత్తమ మాసాన్ని నువ్వు ధిక్కరించావు కాబట్టి దానికి నువ్వు ఫలితం అనుభవించాల్సిందే అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. అంటే ఆవిడకి అక్కడ బెనిఫిట్ ఏంటంటే శపించలేదు ముని, శపించకుండా ధిక్కరించినందుకు ఏం జరుగుతుంది అనేది చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతారనమాట. తర్వాత ఇంకా ఆవిడ చాలా చాలా బాధపడుతుంది అనమాట. బాధపడి ఇంకా శివుడి కోసం తపస్సు చేస్తుంది. శివుడి కోసం తపస్సు చేసిన తర్వాత ఆవిడ శివుడు ప్రత్యక్షం అవుతాడు. ఏం కావాలి అంటే అప్పటికే ఇంకా ఆవిడ చాలా యాంగ్జైటీలో ఉంది కదా, ఇంకా ఆవిడ కంగారుగా నాకు భర్త కావాలి అని చెప్పి 5 టైమ్స్ అడుగుతుంది అనమాట. 5 టైమ్స్ కూడా ఆయన తదాస్తు అని చెప్తారు. తర్వాత అందుకని నెక్స్ట్ జన్మలో ఆవిడకి ద్రౌపదికి కుమార్తెగా పుట్టడము, తర్వాత ఆ నెక్స్ట్ మనకి భారతంలో జరిగిందంతా మనకి తెలుసు కదా. అయితే ఇక్కడ ఏంటంటే ఆవిడ 5 టైమ్స్ అడగడం వల్ల 5 మంది భర్తలు వచ్చారు. తర్వాత ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే దుశ్శాసనుడు, దుర్యోధనుడి చేతిలో ఆవిడ చాలా చాలా తీవ్రంగా అవమానింపబడుతుంది అనమాట. దానికి కారణం ఏంటి అంటే ఈ పురుషోత్తమ మాసాన్ని ధిక్కరించడం వల్ల. అయితే ఇప్పుడు కృష్ణుడు పాండవులకి, తర్వాత ద్రౌపదికి, వీళ్ళందరికీ చెప్తారు ఏమని ఇన్స్ట్రక్షన్ ఇస్తారు అంటే, ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వాలి అని అంటే మీరు పురుషోత్తమ మాసం చేయాలి, చాలా చాలా మంచిది, తప్పకుండా ఫాలో అవ్వండి అని చెప్తారు అనమాట.
ఆ రకంగా ఏంటంటే ద్రౌపది తర్వాత మిగతా పాండవులందరూ కూడా ఆమ్, ఈ పురుషోత్తమ మాసాన్ని ఫాలో అవుతారు. అయితే ఇదే కాకుండా ఇంకొక స్టోరీ కూడా ఉంది, ఇంకొక పాస్ట్ టైం కూడా ఉంది. కాకపోతే మనం మళ్ళీ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చెప్పుకుందాం. ప్రస్తుతానికి మనకి దీనికి ఉన్న టైం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒక కీర్తన చేసుకుందాము. నెక్స్ట్ 15వ అధ్యాయం చదవాలి. తర్వాత ఆ గోవర్ధన ధరం వందే ఆ శ్లోకం ఉంది కదా, 33 టైమ్స్ మనం రిసైడ్ చేయాలి. ఇవన్నీ చేద్దాం. ఫస్ట్ అది కీర్తన చేద్దాం. మాతాజీస్ ఎవరైనా, మీరు ఎవరైనా చేస్తారా? కీర్తన ఎవరైనా చేస్తారా? జయరాధ మాధవ. నేను